గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? 8+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్ 2 లక్షల జీతం. బిగ్ బాస్ నీ లైఫ్ బాగుందా? ఆఫ్టర్ బిగ్ బాస్ నీ లైఫ్ బాగుందా? ఫినాన్షియల్గా బిఫోర్ బిగ్ బాస్ బాగుండే, ఎందుకంటే ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ డబ్బులు వచ్చేవి కాబట్టి. నేను నాకు కూడా అలానే ఉండే. ఫినాన్షియల్గా అప్పుడు బాగుండే. ఇప్పుడు చాలా ఫ్లక్చువేటింగ్ ఇన్కమ్ కాబట్టి బ్రెయిన్కి ఎలా అయిపోతుంది అంటే మన నర్వస్ సిస్టమ్ డబ్బులు కాన్స్టెంట్గా ఇంత డబ్బులు వచ్చి 10,000 రాని 10,000 పెట్టే ఖర్చు పెడతాం. ఇక్కడ ఒక సంవత్సరం ఒక నెల 5 లక్షలు వస్తుందేమో అని ఖర్చు పెట్టాను, వచ్చే నెల రూపాయి కూడా రాదు, 2-3 నెలలు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ట్రిప్కి వెళ్ళాం అనుకో, ఇప్పుడు జస్ట్ చెప్తున్నావు డబ్బులు వచ్చే ట్రిప్కి వెళ్ళాం, నెక్స్ట్ మంత్ ఏం రాదు. దానివల్ల మన క్రియేటివ్ బ్రెయిన్ షట్ అయిపోతుంటది, ఏం చేయాలో తెలియదు. సో ఆ క్రియేటివ్ బ్రెయిన్ బాగా పనిచేయాలంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. లేదంటే ఒక సినిమాకి 100 కోట్లు అలా తీసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, వారు 1 కోటి రూపాయలు 2 కోట్లు తీసుకునే గురించి మాట్లాడట్లేదు. మన లాంటి వాళ్ళ గురించి, నా లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించి మాట్లాడుతున్నాను నేను. కాదు ఇప్పుడు నీకు కాలు కాదు దెబ్బ తగిలింది కదా, ఏంటి మరి డాన్స్ చేయగలవా? ట్రై చేస్తున్నా శివ, ఇప్పుడు స్టిల్ ఐమ్ ట్రయింగ్ ఎవ్రీడే. చూద్దాం. బట్ కొంచెం టఫ్ కదా, నీకేం అనిపించలేదా? లైక్ మీరంతా నాన్ డాన్సర్స్, నైనిక, సృష్టి, అమర్దీప్, మానస్, ఈ మధ్య విశ్వానేహ, చాలా కష్టం. మరి కష్టమే అంటే అది అన్ఫేర్ గా అనిపించలేదా నీకు? వాళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్సే కదా, వాళ్ళు డాన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారా అని అట్లా అనుకుని ఇప్పుడు నాన్ బిగ్ బాస్ వాళ్ళని పెట్టి వాళ్ళు డాన్సర్స్ ని పెడితే తప్పనొచ్చు, కానీ వాళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్సే, వాళ్ళకి డాన్స్ వచ్చు, మాకు రాదు. నేను ఎలా చూస్తానంటే నేను ప్రతిదీ ఎక్స్పీరియన్స్ లా చూస్తాను శివ. వాళ్ళకి డాన్స్ వచ్చు కదా, నేనేం ఫీల్ అవ్వను, నాకు రాదని ఫీల్ అవ్వను. ఇన్ని రోజులు ఉంటాను. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడే సాయికి అదే చెప్పా, నేను 1 వీక్ ఉన్నా సరే ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఓకే, దీని తర్వాత వేరే పని వస్తుంది, ఎక్కడికి వెళ్ళదు, లైఫ్ వెళ్ళిపోతూనే ఉంటుంది. అది ఏదో ఫీల్ అయిపోయి నేను ఇప్పుడు ఫినాలేకి వెళ్ళిపోవాలి అలా నేను ఎప్పుడు ఆలోచించను. టేక్ వన్ డే ఎట్ ఎ టైం అన్నట్టే చేస్తాను అని చెప్పా. అండ్ ఆ అబ్బాయి ఏంటి ఇప్పుడు వెళ్ళిపోద్దా, అలా కాదమ్మా, ఒక్కరోజు ఈ వీక్ వరకే మనం ఆలోచించాలి. ఎక్కువ ఆశలు, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ హర్ట్ చేస్తాయి మనిషిని, అది దేంట్లో అయినా సరే. నేను ఫినాలేకి వెళ్ళాలని బ్రెయిన్లో పెట్టుకొని నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయాను, బాధ వేస్తుంది. ఇప్పుడు నేను బిగ్ బాస్ అలానే జరిగింది. నేను విన్నర్ అవ్వడానికి వెళ్ళాను, ఎవరైనా విన్నర్ అవ్వడానికి వెళ్తాను, అట్లీస్ట్ ఫినాలే వరకు ఉండాలని వెళ్ళాను. 6th వీక్ వచ్చేసాను. ఆ ఎక్స్పెక్టేషన్ నన్ను హర్ట్ చేసింది. అదే ఉన్నా 1 వీక్ ఉన్నా వచ్చేసినా ఏం కాదు అనుకొని ఉండుంటే నాకు అంత బాధ అనిపించేది కాదు. సో అట్లా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదని ఫిక్స్ అయ్యా బిగ్ బాస్ నుంచే. బిగ్ బాస్ చాలా నేర్పించింది శివ, నీకు నేర్పించుంటది చాలా. అదొక స్కూల్, లిటరల్ గా అదొక పెద్ద స్కూల్. అది ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కరు లాగా ఉంటాడు. కొన్ని బయటికి కక్కలేము, మింగలేము, తెలిసిపోతుంటది తెలుసా కెమెరా కోసం చేస్తున్నారని, కానీ చెప్పలేము బయటికి. ఎందుకు చెప్పలేవు? నార్మల్ గా నువ్వు చెప్పలేవు, నేనైతే చెప్పేసావు అనుకోండి. నేను కూడా చాలా వరకు చెప్పాను, చెప్పినందుకే బాగానే పడ్డాయి నాకు. కానీ కొన్ని కనిపించదు బయటికి, యూనో టెలికాస్ట్ అవ్వవు. మనకి పక్కన వాళ్ళకి ఎనర్జీస్ తెలుస్తుంటాయి, ఇది నెగిటివ్ గా ఎనర్జీ అని, కానీ బయటికి వెళ్ళదు. అది చెప్పలేము. అది ఇప్పుడు ఫర్సే ఎవరైనా ఏడుస్తున్నారు అనుకోండి, మనకు వాళ్ళు ఫేక్ ఏడుస్తున్నారు అని అనిపించినా అది ఆ కెమెరాలో అలా కనిపిదు, వాళ్ళు బాధపడుతున్నట్టే కనిపిస్తుంది, మనకే అర్థమవుతుంది. 24 hours ఉంటాం కాబట్టి. సో అలాంటి బయటికి చెప్పలేము మనం. ఇట్స్ ఓకే, ఎవరి కర్మ అల్లనట్టు వదిలేయాలి, కానీ దాన్ని వెళ్ళి స్ట్రెస్ చేసి ఇది అప్పుడు ఎలా అవుతుంది తెలుసా, పాపం వాడిని పట్టుకొని పీడిస్తున్నారు ఇల్లు అని అంటారు జనాలు. ఎలా అంటే ఒక 10 మంది వాళ్ళని తప్పు అని అంటున్నారు అని అంటే వాళ్ళ మీద సింపతి వస్తుంది తప్పితే, 10 మంది అంటున్నారు కాబట్టి వాడు తప్పు అని రాదు. అయ్యో 10 మంది పట్టుకొని పీడిస్తున్నారు అని సింపతి వచ్చేస్తుంది తప్పితే, వాళ్ళందరూ అంటున్నారంటే నిజంగా మనుషులు ఏమో తప్పుందేమో అనుకోరు. అది ఓన్లీ బిగ్ బాస్ లోనే జరుగుతుంది, బయట జరగదు. బయటకు ఒక నెగిటివ్ కామెంట్ పెట్టడం ఏదో వాళ్ళు కూడా పెడతారు, అందరూ అవును తప్ప ఏమి తప్పు, కానీ బయట లోపల ఫ్యామిలీ క్రౌడ్ ఎక్కువ, వాళ్ళకి ఎమోషన్స్ కార్నర్ అవ్వకూడదు. ఒకరు కార్నర్ అయ్యారంటే రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ మీద సింపతి వచ్చేసిందని. కానీ వాళ్ళు కార్నర్ అవుతున్నారంటే నిజంగా ఆ 14 మందికి ఆ 15 మందికి తెలుస్తుంది వాట్ ఎవర్ ఇస్ రాంగ్ విత్ దెమ్ అని చెప్పి, కానీ అది బయటికి అర్థం కాదు. ఈ టాటూ ఇందాక డిస్టర్బ్ చేస్తుంది ఏంటది? పెద్ద మీనింగ్ ఈ టాటూకి. దిస్ ఇస్ ఇన్ఫినిటీ. 1 month అవుతుందా? ఏంటది? సూర్యుడు. So I'll tell you, this is infinity, number 8, season 8. My bhagyank is 8, numerology 8. 8 చాలా universal infinity is తెలుసు కదా, infinity and 8. నేను season 8కి వెళ్ళాను. సో 8 is a very beautiful number for me. చాలా జరిగాయి నా లైఫ్ లో 8 నెంబర్ రోజు. అంటే చాలా లెసన్స్ నేర్చుకోవడం, రిలేషనల్స్, బ్రేకప్స్ ఆర్ బ్రేకప్స్ మాట్లాడదాం తర్వాత. బ్రేకప్సే వెయిట్ చేస్తాడు శివ. తర్వాత నా స్పిరిచువాలిటీ, నేను అంత స్పిరిచువల్ పర్సన్ కాదు, బట్ సడన్ గా బృందావన్కి వెళ్ళినప్పుడు స్పిరిచువాలిటీ స్టార్ట్ అయింది నాలో. సో ఇట్ స్టార్టెడ్ విత్ కృష్ణ. అల్టిమేట్ ఈజ్ అఫ్ కోర్స్ అందరికీ శివుడే, నాట్ యూ శివ.
మనమే లార్డ్ శివ. యూనివర్స్ బ్యాలెన్సెస్ సన్ అండ్ ఇన్ అండ్ యాంగ్ థియరీ తెలుసా మీకు? సో సన్ ఇస్ మ్యాన్, మూన్ ఇస్ ఉమెన్. ఇట్స్ ఎ బ్యాలెన్స్ నేచర్ కి. అమ్మాయి సన్న అబ్బాయి, మూన్ ఇస్ అమ్మాయి. మీరు అంటే ఉందా నిజమే అది? రియల్ అంటే అఫ్ కోర్స్ నేచర్, మనమంతా నేచరే కదా. సో అఫ్ కోర్స్ మూన్ ఒక వాళ్ళిద్దరు పిల్లలు ఎవరు? స్టార్స్ ఏమో. నువ్వు ఒకటి. సో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని నేను ఎప్పుడు సింగిల్ గా ఉండిపోతానేమో అని లాస్ట్ ఇయర్ అనుకున్నాను అనమాట. ఎందుకు పెళ్ళి అని, ఐ థింక్ ఐఎమ్ బోర్న్ టు బి సింగిల్, ఇట్స్ ఓకే ఇఫ్ ఐ డోంట్ ఫైండ్ అని. బట్ రీసెంట్లీ వెన్ ఐ గాట్ ఇన్ టు కనెక్టెడ్ టు లింగ భైరవి రీసెంట్ టైమ్స్లో. లింగ భైరవి అని ఒక ఈషా ఫౌండేషన్లో ఒక గాడ్ ఉంటుంది అనమాట. సో వెన్ ఐ గాట్ కనెక్టెడ్ టు లింగ భైరవి అండ్ ఐ గాట్ టు అండర్స్టాండ్ ద నేచర్ అండ్ ఆల్ దట్, ఐ అండర్స్టూడ్ దట్ మేల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ద బ్యాలెన్స్. నాలో ఫెమినైన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి, అలా మాస్కులిన్ ఎనర్జీస్ ఆర్ ఇంపార్టెంట్ లైఫ్లో. సో ఐ మేనిఫెస్టెడ్ హస్బెండ్ ఇన్ మై లైఫ్. సో దట్స్ వై అంత మీనింగ్ ఉంది. నేను డిజైన్ చేయించుకున్నాను. మరి వచ్చారా మరి ఆ సన్ను ఎవరైనా వచ్చారా? ఇంకా లేదు. ఇంకా లేదా? సింగిలా? బ్రేకప్స్ ఏంటి? ఎన్ని బ్రేకప్లు? ఎన్ని కాదు బ్రేకప్స్ అనను. ఆల్రెడీ అదే బ్రేకప్స్ అంటే మెయిన్ వన్ ఇంపార్టెంట్ బ్రేకప్ అందరికీ తెలిసిందే, అది ఆల్రెడీ ఐ టోల్డ్ ఇన్ బిగ్ బాస్. బట్ తర్వాత మాటల స్టేజ్ వరకు వెళ్ళి కూడా వర్కౌట్ అవ్వలేదు, అంటే రిలేషన్షిప్ వరకు కూడా వెళ్ళలేదు. ఎవరైనా చాలా రేర్గా థాట్ ప్రాసెస్ మ్యాచ్ అవుతుంది. ఆ థాట్ ప్రాసెస్ మ్యాచ్ అయినప్పుడు కూడా కొన్ని వర్కౌట్ అవ్వవు. ఏం చూస్తావు నార్మల్గా అబ్బాయిలు? వైబ్. నా వైబ్ ఎలా ఉంది? మంచి బెదిరిస్తున్నాడు కదా శివ, మంచి చెప్పు అని. నా ఎక్స్ప్రెషన్ గుడ్ వైబ్. శివ ఇస్ ఎ నైస్ మ్యాన్. సో మంచోడు శివ. బట్ ఒక పార్ట్నర్ కి చాలా విషయాలు. ఎందుకు పనికిరావు పార్ట్నర్ కి? నువ్వు పనికి వస్తావు లేదా నీ గర్ల్ ఫ్రెండ్ చెప్పాలి, నేను కాదు. నాకు లేదు వచ్చినప్పుడు. సో ఇట్స్ నాట్ లైక్ దట్. ఎలా అంటే అందుకే మెంటాలిటీ మ్యాచ్ అవ్వాలి శివ. ఎట్లా చెప్పాలంటే కొంతమంది ఆర్ నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, బట్ బలవంతంగా ఉంటారు చూసా, గొడవలు పడుకుంటా. అలా కాకుండా నాకు ఎలా ఇష్టం, కామ్ పీస్ లవింగ్, అలా పీస్ లవింగ్ పర్సన్ కావాలి నాకు. నాట్ ఎనీ లుక్స్ ఆర్ సంథింగ్, ఐ జస్ట్ వాంట్ పీస్ లవింగ్ పర్సన్. లైఫ్ లో పీస్ కోరుకుంటున్నావు? చాలా పీస్, నో కేయోస్, నో సౌండ్, గట్టిగా అరవడాలు, ఇంట్లో పగలు కొట్టుకోవడాలు, అవన్నీ నాకు ఇష్టం ఉండదు. నేను ఏమన్నా జరిగింది అనుకో, ఒకవేళ నాకు నిజంగా మనిషి సరే సారీ చిల్ వదిలే, రేపటి నుంచి హ్యాపీగా ఉందాం, ఎందుకు ఇవన్నీ అన్నట్టు నాకు అంత కామ్ కావాలి. బట్ ఎక్కువ అంత నెగటివ్గా అరిచే వాళ్ళ దగ్గర నేను ఉండను, ఎక్కువసేపు ఉండలేను నేను. ఐ డోంట్ వాంట్ టు బి దేర్ ఆల్సో. సో నాకు అలాంటి పర్సన్ దొరకాలంటే చాలా టైం పడుతుంది. అండ్ చాలా కామ్ పీస్ లవింగ్, ఎక్స్ట్రీమ్లీ అంబిషియస్ కూడా అవసరం లేదు. కార్లు కొనేయాలి, బంగ్లాలు కొనేయాలి, పెద్ద పెద్ద ఇల్లు కొనేయాలి, అలాంటివి కూడా నాకేం ఉండదు. నాకు నిజం చెప్పాలంటే అసలు డబ్బులు మ్యాటరే కాదు. ఐ ఫీల్ లైక్ ఓకే, ఇప్పుడు మన దగ్గర 1 lakh ఉంది, నేను ఒక 1 lakh సంపాదిస్తున్నాను, ఒక 1 lakh సంపాదిస్తున్నా, 2 lakhs బతుకుదాం, ఏమవుద్ది? నువ్వు ఎవరికి ప్రూవ్ చేయాలి, హూమ్ ఆర్ వి ప్రూవింగ్ అన్న ఫీలింగ్ లో ఉంటాను. అలా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అంత ఈజీగా దొరకడం. ప్రెసెంట్ సర్చింగ్ అంటే నాట్ డెస్పరేట్ గా వెళ్ళి వెతకట్లేదు, మ్యాట్రిమోనీ లాగా కాదు, చూద్దాం ఎవరైనా కనెక్ట్ అవుతాయి. బట్ అమ్మలు ఫోర్స్ చేయట్లేదా, పెళ్లి చేసుకో అమ్మా, ఇవ్వమ్మా, అలా ఏం లేదు. అలా ఏం లేదా? లక్కీలీ మై పేరెంట్స్ నెవర్ లైక్ దట్. నెవర్ దే డిడ్, నెవర్ దే ఫోర్స్డ్ ఫర్ మీ టు డూ ఎనీథింగ్. వాళ్ళు చెప్తారేమో సజెషన్ కానీ, బట్ దే నెవర్, మై మదర్ అండ్ మై ఫాదర్ టచ్ వుడ్ నెవర్ డిడ్ దట్. అంటే నీకు చెప్పట్లేదు కానీ లోపల ఫీల్ అవుతున్నాడు? అవ్వచ్చు, ఏమో తెలియదు కానీ బట్ లో నాకైతే ఎప్పుడు చెప్పలేదు. అండ్ తొందరపడి చేసుకోమని మా అమ్మ అప్పుడప్పుడు అంటది, ఏజ్ అవుతుంది కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా, ఏమవుద్ది అని. బట్ నేను చెప్పాను, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను, అరేంజ్ మ్యారేజ్ చేసుకోలేను. లవ్ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయాను నేను. ఇప్పుడు చిన్నప్పుడే ఫిక్స్ అయ్యాను నేను, ఇప్పుడు కాదు, చిన్నప్పుడే 5th class లోనే ఫిక్స్ అయ్యాను. మనం అరేంజ్ మ్యారేజ్ కుదరదు మనతోటి, నిజంగా అవ్వదని ఫిక్స్ అయిపోయాను. దేవుడు నాకు అరేంజ్ మ్యారేజ్ రాస్తాడో లేదో నాకు తెలియదు కానీ నేనైతే ఎప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకోలేదు, ఎప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను. కానీ చాలా పాస్ట్ ట్రామాస్ ఉంటాయి కదా చిన్నప్పటి నుంచి, అవి నా రిలేషన్షిప్లో రిఫ్లెక్ట్ అయ్యాయి. సో అవన్నీ నిన్న వరకు చేసుకుంటూ ఉన్నాను నేను. ఇప్పుడు మెడిటేషన్ అవన్నీ హీల్ చేసుకుంటూ. నీకు విష్ణుప్రియలకు దేవుడు సన్ము అది ఏం చెప్తా తెలుసా? అసలు విష్ణుప్రియని ఇప్పుడు నా గురించి అడుగు, పీస్ ఆఫ్ కోర్స్ నేను కూడా అంతే. ఇప్పుడా? ఇప్పుడు ఏంటంది అంత? దట్ ఇస్ ట్రూ. 3వ కన్ను ఓపెన్ అవుతుందా మీకు?
మూడో కన్ను థర్డే చక్ర అంటారు, చక్రాలు ఉంటాయి కదా మన బాడీలో. సో ఆ అలా కాదు, వీఆర్ ఆల్ మేడ్ అప్ ఆఫ్ చక్రాస్ కదా. ఆ చక్రాస్ యాక్టివేట్ అయితే థర్డ్ చక్ర యాక్టివేట్ అవ్వాలంటే అంత ఈజీ కాదు, ఇట్స్ వెరీ హార్డ్. విష్ణుకి ఓపెన్ అయిందా థర్డ్ చక్ర? ఐ డోంట్ నో అబౌట్ దట్. మీరు స్పిరిచువల్ కోసం ఎక్కువ మాట్లాడుకుంటారా విష్ణు ప్రియ? నేను విష్ణు ఎక్కువ మాట్లాడుకుంటాను. ఏం మాట్లాడతారు విష్ణు? మీకు ఏం లేదు, ఫుల్ మూన్ ఇవాళ చాలా మంది మేనిఫెస్టేషన్ ఇవి అవి అంటారు కదా, వాటర్ మేనిఫెస్టేషన్ అని, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయంటే సాల్ట్తో స్నానం చేయాలి. నాకు విష్ణు అలా చెప్తాను, నేను విష్ణుకి ఏదైనా తెలిస్తే చెప్తాను, ఇవాళ ఇది ఉంది, మహాశివరాత్రి ఉంది, ఇలా పూజ చేయాలి, లేదంటే ఫుల్ మూన్ ఉంది. మీకు విషయం తెలుసా, మనం తాగే వాటర్, మన బాడీలో 70% వాటర్ కాబట్టి మనం తాగే ప్రతి వాటర్ డ్రాప్ ఏదైనా అనుకొని తాగామనుకో జరుగుతుంది. అంటే మంచి ఇంటెన్షన్తో తాగాలి వాటర్ని కూడా. వాటర్ ఇస్ హౌ మనం వాటర్ని ఎలా ట్రీట్ చేస్తాం, వాటర్ మనం అలా ట్రీట్ చేస్తాం అనమాట. ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ చూసా, ఎగ్జాంపుల్ వీడియోస్ కొన్ని. దట్స్ ట్రూ. వాటర్ తెచ్చిస్తున్నారు మన వీడియో. ఇప్పుడు ఏమనుకొని తాగను, ఏదో అనుకొని తాగు, చూద్దాం నీకు ఒక జరుగుతుంది లేదా. దట్స్ రియల్లీ గుడ్. తాగు నిజంగా. వాటర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన ఎర్తే సగం వాటర్, సగం ఏంటి మొత్తం వాటరే. వాటర్ తీగ అయిపోయి అంతే మరి, వాటర్లో అంత ఎనర్జీ ఉంది. చూద్దాం ఇది ఏమవుతుంది. కాదు, ఓపెన్గా నువ్వు చెప్పుకుంటావు ఇంటర్వ్యూస్ అని, మీ అమ్మాయిలు చూస్తుంటారు, మీ అమ్మాయిలు ప్రతి ఒక్కటి నువ్వు చెప్పుకుంటూ ఉంటావు, మాట్లాడుతూ ఉంటావు. వీళ్ళనే చూస్తారు ఇంటర్వ్యూస్లో పాపం. కానీ ఇప్పుడు డైరెక్ట్ వింటున్నారు కదా. ఏమనుకో, నేను ఏం భయపడ్డా. నేను ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్. దట్స్ వాట్. చాలా పెద్ద విషయం తెలుసా, ఫియర్ మీద పని చేసుకున్నా నేను. అండ్ దిస్ విష్ణు నాకు చెప్పేది ఎప్పుడు, మేము తిరుపతికి వెళ్ళినప్పుడు మేము కొండపైన నడుస్తున్నాం అనమాట. తిరుపతికి వెళ్తే ఏంటంటే వీ ఫీల్ లైక్ వాకింగ్ ఆన్ తిరుమల పైన ఉన్నప్పుడు అసలు రూమ్ లో ఉండకూడదు, మనం ఎక్స్పీరియన్స్ ఫుల్ తిరగాలి అని తిప్పుతా ఉంటది. సో నాకు ఫుల్ నడుస్తున్నాం కొండ మీద. అయితే లయన్ వస్తే ఎట్లా, టైగర్ వస్తే నేను భయపడుతుంటే విష్ణు రాదురా, మన ఎనర్జీస్ చూసి టైగర్ వెళ్ళిపోద్ది అంటది. అదే టైగర్కి ఎలా తెలుసు అంటే తెలుస్తుంది రా అంటది. బట్ దట్ ఈస్ రియల్. తెలుసా, నీ ఎనర్జీస్ యానిమల్స్కి ఎక్కువ తెలుస్తాయి. అందుకే డాగ్స్ అందరి దగ్గరికి వెళ్ళవు. మనం రోడ్ మీద వెళ్తే డాగ్ మన దగ్గరికి రావడం, చిన్న పిల్లలు మిమ్మల్ని చూసి నవ్వడం, అది వాళ్ళకి ఎనర్జీస్ తెలుస్తాయి. సో అందుకే నవ్వుతారు అనమాట. అందుకే డాగ్స్ మన దగ్గరికి వస్తాయి. సో నీ ఎనర్జీ అంత ప్యూర్గా ఉంచుకుంటే, అంత ప్యూర్గా యు నో సరౌండ్ యువర్ సెల్ఫ్. అండ్ దట్ ఈస్ ట్రూ. అండ్ ఐ రీసెంట్లీ రియలైజ్డ్. అండ్ దానివల్ల నేను నేర్చుకున్నాను ఏంటంటే ఫియర్ ఓవర్కమ్ చేయాలి. బల్లిని చూసి భయపడడం, ఇది నేను ఏం మాట్లాడితే ఎవరేమంటారు అని భయపడడం, ఇవన్నీ వదిలేసా. వీటి వల్లే నాట్ లైక్ దాట్. ఐ డోంట్ వాంట్ ఫియర్ టు ఓవర్టేక్ మీ. నేను ఏంటి యాజ్ ఎ పర్సన్ నేను తెలుసుకొని దాని ఫియర్ని కట్ చేసాను. విష్ణు బాగా మోటివేట్ చేసింది. లేదు, విష్ణు వల్ల కాదు జరిగింది ఇది. విష్ణు అసలు ఎప్పుడు నన్ను మోటివేట్ చేయలేదు. ఇట్ హ్యాపెండ్ బికాజ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు లాస్ట్ జూలై ఆ టైంలో స్పిరిచువల్ స్విచ్, అది ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ కాల్డ్, దాన్ని చాలామంది ఎన్లైట్మెంట్ అంటారు కదా, ఏదో జరిగింది. దాని తర్వాత నాకు ఈ 3D డైమెన్షన్ కాకుండా దెర్ ఇస్ బియాండ్ 5D డైమెన్షన్ అంటారు తెలుసా మీకు. మనం ఈ ఫిజికల్ బాడీ కాకుండా అదర్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఓం శాంతిలోనే అందులో ఉంటే చూస్తాను. అదేదో ఒకటి ఉంటుంది కదా, ఆరెంజ్ కలర్, ఇంత ఒకటి ఉంటుంది, ఒక మనిషి, 2 మనిషి, 3 మనిషి, 4 మనిషి ఇలా వస్తారు. ఓం శాంతి అందులో ఏం లేదు. ఓం శాంతి ఇప్పుడు విన్న పదాలు. స్ట్రేంజర్ థింగ్స్ చూస్తుంటావు కదా, డిఫరెంట్ డైమెన్షన్స్. స్ట్రేంజర్ థింగ్స్ ని చాలా వేరే విధంగా చూస్తాను. నేను ఎలా చూస్తానంటే అప్సైడ్ డౌన్ ఇస్ బ్యాడ్ డైమెన్షన్, మనది గుడ్ డైమెన్షన్. ఎందుకు అప్సైడ్ డౌన్ కి పిల్లల్ని తీసుకొని వెళ్తారంటే వాళ్ళ ఇన్నర్ వరల్డ్ చాలా రా ఉంటుంది, వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవుతారు గుడ్కి బ్యాడ్కి. అందుకే టీనేజ్ చాలా ఇంపార్టెంట్ అంటారు చూసారా. సో అందుకే అలా చూస్తాను అనమాట నేను సైఫై. ఐ లైక్ సైఫై. ఐఎమ్ ఆల్సో ఐ వాజ్ వాచింగ్ సైఫై ఓన్లీ. ద 100. అంత ఆలోచిస్తూ ఉంటావా నువ్వు? వెరీ డీప్ థింకింగ్. చాలా ఒక సిచ్యువేషన్ జరిగింది అని అంటే మనం ఎలా అనుకుంటాం, ఆ మనిషిలో గుడ్ ఆర్ బ్యాడ్ అనుకుంటాం కదా, నేను ఆ మనిషి అలా మాట్లాడడానికి రీజన్ ఏంటో తెలుసుకుంటాను అనమాట. సైకలాజికల్గా వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ దర్ ఇన్నర్ వరల్డ్, ఇన్నర్ వూండ్స్, వాళ్ళు ఎలా పెరిగారు అలా అనమాట. సీతకి మంచి పక్కనున్న మంచి ఫ్రెండ్స్ మంచి మోసం చేశారని విన్నాను. మోసమా? లైక్ బ్యాక్ సైడ్ వెళ్ళి నీ గురించి మాట్లాడుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగాయని విన్నాను. నిజమా? ఎవరికైనా జరుగుతాయి అది. ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు చేయరు అట్లా. క్లోజ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది నాకు. బట్ నా వెనక్కి వెళ్ళి అసలు అవన్నీ పట్టించుకొని కూడా నేను నా వెనక్కి వెళ్ళి మాట్లాడుకుంటాను. లైటే. నాకు విషయం తెలుసా, బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఎవరైనా నాకు అలైన్ అవ్వట్లేదు, ఎవరైనా నాకు నెగిటివ్ ఎనర్జీ తెస్తున్నారంటే అది ఆటోమేటిక్గా వాళ్ళే డిటాచ్ అయిపోతారు. నాకు నేను ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఇలా తీసేస్తూ ఉంటాడు లైఫ్లో నుంచి. బాగా మారిపోయారు అమ్మ బాబాయ్.
శివ నీతో మాట్లాడుతుంటే నాకు మరి విష్ణుప్రియతో మాట్లాడుతున్నాను. విష్ణుప్రియ అంత లెవెల్, విష్ణుప్రియ చాలా ఇయర్స్ స్పిరిచువల్ కదా. నేను రీసెంట్ 6 months